నమస్కారం. ఏడీబీ న్యూస్కు స్వాగతం. నేను సుధీర్. ముందుగా హెడ్లైన్స్. దివ్యాంగుల ఇక్కట్లను దూరం చేసేలా పటిష్ట చర్యలు. రిమ్స్లో యూడీఐడి కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్ రాజర్షి షా సేవలను సద్వినియోగం చేసుకోవాలని పాలనాధికారి సూచన. వైభవంగా అయ్యప్ప స్వామి జన్మదినోత్సవ వేడుకలు. ప్రత్యేక పూజలతో స్వామిని కొలిచిన భక్తజనం. బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయంలో భక్తి శ్రద్ధలతో సాగిన పూజాది క్రతువులు. తల్లి ఇచ్చిన మాటను నిలబెట్టి 150 ఎకరాల భూదానం చేసిన కుమారుడు. ఏళ్లుగా సాగు చేస్తున్న పేదలకే భూమిని ఇచ్చిన వైనం. మీడియా సమావేశంలో వివరాల వెల్లడి. పట్టణంలోని రిమ్స్ క్రిటికల్ కేర్ బ్లాక్లో యూడీఐడి వైకల్య మూల్యాంకన కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా హాజరై కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకుంటామని వారికి భరోసా కల్పించారు. దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అధికార యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. రిమ్స్లోని క్రిటికల్ కేర్ బ్లాక్లో నూతనంగా ఏర్పాటు చేసిన యూడీఐడి వైకల్య మూల్యాంకన కేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా యూడీఐడి రిజిస్ట్రేషన్ కౌంటర్ను ప్రారంభించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం దివ్యాంగులు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, అదనపు కలెక్టర్ రాజేశ్వర్లతో పాటు పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ మేరకు కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ దివ్యాంగులు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించే దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ద్వారా అందిస్తున్న సౌకర్యాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దివ్యాంగులకు సంబంధిత అధికార యంత్రాంగం ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి ఇబ్బందులను దూరం చేసే దిశగా అన్ని చర్యలు తీసుకుంటుందని భరోసా కల్పించారు. సుందరవంగా డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ మీటింగ్ ఉన్నాయో అవి కూడా ఏర్పాట్లు చేస్తాము. అందరూ అధికారులు కలిసి ఇంకా కూడా దాంట్లో ఎందుకంటే అది ఒక మంచి ప్లాట్ఫామ్. యూడీఐడి కావచ్చు, తర్వాత ఇక్కడ బస్ ఇష్యూస్ కావచ్చు, పెన్షన్ ఇష్యూస్ కావచ్చు, లేదా ఈఆర్ఎస్ ఎకనామికల్ రీహాబిలిటేషన్ స్కీమ్ కావచ్చు, అంటే వాట్ ఎవర్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా దానికి కూడా పరిష్కారం చేయడానికి ఆవశ్యకత ఉంది. కాబట్టి ఈ నెలలో ఆ మీటింగ్ కూడా ఏర్పాట్లు చేసి తర్వాత నిరంతరంగా అదే ఫ్రీక్వెన్సీ ప్రకారం ఆ మీటింగ్ కూడా చేస్తాము. మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఈ ఫెసిలిటీ ఏవైతే ఉన్నాయో దివ్యాంగులు సంఘాలు మరి అందరికీ ప్రచారం కూడా చేయండి. మనం కూడా ఇక్కడ సైనేజెస్ పెడతాము. సో దట్ మళ్ళీ వాళ్ళు వేరే వేరే చోట్ల ఎక్కడైనా వెళ్ళకుండా మళ్ళీ ఇక్కడే డైరెక్ట్గా చక్కగా ఇక్కడికి వచ్చి వాళ్ళు అసెస్మెంట్ చేసి ముందుకు వెళ్ళాలి. ఒక మేజర్గా నేను దివ్యాంగులకి ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు ఒకటి ఏం చూడడం జరిగింది అంటే మనం ఈ యూడీఐడి సర్టిఫికేట్లో సదరన్ క్యాంప్లో రీఅసెస్మెంట్ రాస్తాం. కానీ వారు కొంచెం తెలియకుండా మళ్ళీ రీఅసెస్మెంట్ పీరియడ్ అయిపోతున్నాయి. అప్పుడు మళ్ళీ కూడా వారికి తెలవడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 2024లో అప్పుడు అసెస్మెంట్ చేయడం జరిగింది. ఇది రీఅసెస్మెంట్ హ్యాస్ టు బి డన్ ఆఫ్టర్ పీరియడ్ ఆఫ్ 1 year, అంటే 1 సంవత్సరం తర్వాత రీఅసెస్మెంట్ చేయాలి. కానీ ఇప్పుడు కూడా చూస్తే వాళ్ళు ఆ పాత సర్టిఫికేట్ పట్టుకొని ఉన్నారు. సో అయితే అటువంటి కేసెస్ నా దగ్గర కొంచెం ఎక్కువ వచ్చిన తర్వాత నేను కూడా వారికి చెప్తున్నాను. నేను ఇక్కడ డైరెక్టర్ గారిని కూడా అదే కోరుతున్నాము. దయచేసి మన దగ్గర వచ్చేటప్పుడు మనం వారికి క్లియర్గా చెప్పాలి. అంటే మీరు మీ తరఫు నుంచి మీ డాక్టర్స్ దాంట్లో ఇప్పుడు ఈ యొక్క ఏవైతే డిసెబిలిటీ ఉన్నాయో అవి మళ్ళీ 1 సంవత్సరం తర్వాత, లేదు 2 సంవత్సరం తర్వాత, లేదు 3 సంవత్సరం తర్వాత రీఅసెస్మెంట్ తప్పకుండా చేయాల్సిన ఉన్నాయి. అయ్యప్ప స్వామి జన్మదినోత్సవం సందర్భంగా పట్టణంలోని బెల్లూరి అయ్యప్ప స్వామి దేవాలయంలో వేడుకలను ఘనంగా జరిపారు. బుధవారం ఉదయం నుండే ప్రత్యేక పూజలు, అభిషేకాలతో అయ్యప్ప స్వామిని కొలిచారు. భారీగా హాజరైన భక్తులు స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజాది క్రతువులు చేపట్టడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అయ్యప్ప స్వామి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రసిద్ధ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. స్థానిక బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయంలో
బుధవారం ఉదయం నుండే వేడుకలను భక్తి శ్రద్ధల నడుమ నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తుల సమక్షంలో ప్రత్యేక పూజలు హారతులతో స్వామివారిని కొలిచారు. వేద పండితులు సంతోష్ శర్మ మంత్రోచ్చారణల నడుమ పూజాది క్రతువులు జరిపి అయ్యప్ప స్వామి జన్మదినోత్సవాన్ని కార్యక్రమాలను చేపట్టారు. नमस्ते अस्तु रुद्ररूपेभ्यः भवान् प्रजावान् पशुमान् भवति पशुमान् भवति ये एव ఉదయం గణపతి పూజ, గణపతి హోమం, ఆరట్టు, పడి పూజ అనంతరం చప్పన్ భోగ్ నివేదించారు. అనంతరం భక్తులకు మహాప్రసాద వితరణ చేపట్టారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరపడంతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నిర్వాహకులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చంద గణేష్, సత్యం తదితరులు పాల్గొన్నారు. శబరిమలలో చేసిన విధంగా కలభాభిషేకాన్ని నిర్వహిస్తూ ఉంటాము. ప్రతి నెల ఒకసారి ఉత్తరా నక్షత్రం అనేది వస్తుంది. ఆ ఉత్తరా నక్షత్రం రోజున దాతల సహకారంతో ఇదే విధంగా పడి పూజ అట్లాగే కలభాభిషేకాన్ని నిర్వహిస్తున్నాం. అసలు కలభాభిషేకం అంటే ఏమిటి, ఇందులో ఏ ద్రవ్యాలు ఉంటాయి, ఇది ఎందుకు చేయాలి అని అంటే, కలభం అనంటే మంచిగా రాసినటువంటి ఒరిజినల్ గంధం పొడి, ఔషధులు, అడవిలో ఉన్నటువంటి మూలికలు ఏవైతే ఉంటాయో పూజలు నిర్వహించేటువంటి ఔషధులు అన్నిటినీ కూడా సేకరిస్తాం. మచ్చుకు జాజికాయ, జాపత్రి, పంచకర్పూరము, వట్టవేరులు ఇంకా తదితర ఎన్ని ఔషధులు మన ప్రాంతంలో అందుబాటులో ఉంటే అవన్నిటినీ కూడా గంధంతో చక్కగా మిళితం చేసి రోజ్ వాటర్ తదితర సుమంగళ ద్రవ్యాలతో కలిపి స్వామివారి కలశాన్ని హిరణ్యవర్ణ ఆగమర్షణ సూక్తంతో అభిమంత్రించి స్వామివారి మీద ప్రతి నెల పోయడం చేత స్వామివారి యొక్క చైతన్యం పెరుగుతూ ఉంటుంది. వచ్చినటువంటి భక్తులకు స్వామివారి ప్రశాంతంగా దర్శనమిచ్చి కోరికలు నెరవేరుస్తాడనేటువంటి. ఇదిలా ఉంటే మాజీ మంత్రి జోగురామన్న అయ్యప్ప స్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అయ్యప్ప స్వామిని దర్శించుకుని వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆయనను ఘనంగా సత్కరించారు. అయ్యప్ప స్వామి జన్మ దినోత్సవ వేడుకలను అత్యంత వైభవోపేతంగా జరుపుతుండడం పట్ల మాజీ మంత్రి జోగురామన్న హర్షం వ్యక్తం చేశారు. ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ ప్రశాంత జీవనాన్ని గడపాలని సూచించారు. ఆధ్యాత్మిక వేడుకలను ఘనంగా నిర్వహిస్తుండడంపై అభినందనలు తెలియజేశారు. సనాతన ధర్మ విశిష్టతను చాటేలా వేడుకలను చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. అయ్యప్ప స్వామి కృపతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బ్లాక్ డే పాటించారు. పట్టణంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి నిరసన నినాదాలతో హోరెత్తించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా అమల్లోకి తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ఏఐటీయూసీ నాయకులు సిర్ర దేవేందర్ డిమాండ్ చేశారు. కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు బుధవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. బ్లాక్ డేను పాటించి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ధర్నాలో ఆయా కార్మిక సంఘాల నేతలు మునిగిల నర్సింగ్, జగన్ సింగ్, సురేందర్ రెడ్డి, సుభాష్, రమేష్, మహేందర్, గాజంగుల రాజు తదితరులు పాల్గొన్నారు. కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం వంటి వైఖరి, కార్మికుల పట్ల మోదీ ప్రభుత్వం వంటి వైఖరి, కార్పొరేట్ శక్తులకు అండగట్టడమా, కార్మికుల హక్కులను పెట్టుబడిదారి కార్పొరేట్ బీజేపీ రాజ్యం, బీజేపీ రాజ్యం, బీజేపీ రాజ్యం, బీజేపీ రాజ్యం, బీజేపీ రాజ్యం. ఈ మేరకు సిర్రా దేవేందర్ మాట్లాడుతూ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా
కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లను అమల్లోకి తెచ్చిందని ఆరోపించారు. 100 సంవత్సరాలకు పైగా పోరాడి సాధించుకున్న 44 చట్టాలను కుదించడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం ఆదేశాల మేరకు లేబర్ కోడ్లను అమలు చేస్తే దేశంలోని కార్మిక లోకమంతా ఏకమై పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి 44 కోడ్లను వెంటనే రద్దు చేయాలని, 44 చట్టాలను యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి ఇలా కేంద్ర ప్రభుత్వంకు హెచ్చరిక జారీ చేస్తూ ఇలా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బ్లాక్ డే నిరసన ధర్నా చేపట్టడం జరిగింది. ఇలా కేంద్రంలో 2014 తర్వాత వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఇలా భారతదేశంలో దోచుకున్నటువంటి డబ్బులు, సీజ్ బ్యాంకులు దాచుకున్నటువంటి దొంగల డబ్బులన్నీ తీసుకొచ్చి బీజేపీ ప్రభుత్వము భారతదేశంలో ఏర్పడంగానే ప్రతి ఒక్కళ్ళ అకౌంట్లో 15 లక్షలు ఇస్తామని చెప్పేసి జీరో అకౌంట్లు తీపిచ్చి భారతదేశ ప్రజలను మోసం చేసి ఇవాళ పెట్టుబడి కార్పొరేట్ శక్తుల కోసం, ఆదాని అంబానీ ఆస్తులు పెంచడం కోసం ఇవాళ భార్య పిల్లలు లేనటువంటి ఇలా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ దేశ సంపదను, కార్మిక చట్టాలను 29 చట్టాలను రద్దు చేసి ఇవాళ పని గంటలను పెంచడం కోసము, మినిమం వేజెస్ చట్టంను తీసేయడం కోసము, ఇవాళ సంఘం పెట్టుకునే హక్కు, ఇలా ప్రశ్నించే హక్కు, సమ్మె చేసే హక్కు కూడా లేకుండా చేసి ఇలా కార్పొరేట్ పెట్టుబడి శక్తులకు అనుకూలంగా ఇలా 44 చట్టాలను రద్దు చేసి 4 కోళ్లుగా తీసుకురావడం జరుగుతున్నది. ఇవాళ అమలు చేయాలని ఆయా రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మేము రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంఘాలుగా, కేంద్ర రాష్ట్ర సంఘాలుగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాష్ట్రాలు మీరు అసెంబ్లీలో తీర్మానాలు చేయండి. కేంద్ర ప్రభుత్వము ఈ అమలు చేయాలని చెప్పినటువంటి 4 కోళ్లను మేము అమలు చేయము, కార్మికులకు వ్యతిరేకంగా మేము పోమని చెప్పేసి తీర్మానాలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తమ భూములను ఏళ్లుగా సాగు చేస్తున్న పేద కుటుంబాలకే వాటిని ఇవ్వాలన్న ఆలోచనతో ఏకంగా 150 ఎకరాలను ఓ కుటుంబం భూదానం చేసింది. స్థలాల విలువ రోజురోజుకి భారీగా పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో తల్లి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ పేదలకు భూదానం చేసిన కుమారుడిపై స్థానికులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ మేరకు స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని వివరాలను వెల్లడించారు. ఇచ్చోడ గ్రామానికి చెందిన కె విద్యాసాగర్ రెడ్డి తన తల్లి ఏనుగు ఆశాబాయి పేరుపై ఉన్న 150 ఎకరాలను భూదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. దాదాపు 40 ఏళ్లుగా తన భూమి సాగు చేస్తున్న పేద కుటుంబాలకే భూమిని ఇవ్వాలన్న తల్లి ఆలోచనకు అనుగుణంగా 30 కుటుంబాలకు భూమిని రాసి ఇచ్చారు. బజారత్నూర్ మండలం వర్తమన్నూర్ గ్రామ శివారులో ఉండే భూమిని పేదలకు ఇచ్చేసినట్లు కె విద్యాసాగర్ రెడ్డి తెలిపారు. సాగులో ఉన్న వారికే భూమిని ఇవ్వాలన్న ఏనుగు ఆశాబాయి ఆలోచనకు తల్లి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న కుమారుడు విద్యాసాగర్ రెడ్డి మానవత్వానికి చిరునామాగా నిలుస్తున్నారని సదరు గ్రామస్తులు పేర్కొన్నారు. భాస్కర్ రెడ్డి, గ్రామం వర్తమన్నూరు, మండల్ బజారత్నూర్. నేను గ్రామంలో పెద్ద కాపుని. మాకు ఏనుగు ఆశాబాయి కుటుంబానికి మంచి సంబంధం ఉంది కాబట్టి ఏనుగు ఆశాబాయి మరి భర్త గంగారెడ్డి గారు, మరి వారి కుటుంబ వారి కొడుకులు 7 కొడుకులు, మరి ఇద్దరు బిడ్డలు కాబట్టి పెద్ద కుటుంబం. వారు మా గ్రామానిపై మంచి ప్రేమతో దయదలిసి వాళ్లకు మా ఊరి మీద ఉన్న ప్రేమతో మరి ఏనుగు ఆశాబాయి మరి ఈ కాలంలో కూడా ఇంత భూముల రేట్లున్నా కానీ మా ఒక బీద ప్రజలని చూసి మరి వీళ్ళకు వ్యవసాయం అంటే ఎంత కష్టపడతామో ఆమె ఒక వ్యవసాయదారురాలు కాబట్టి ఆ వ్యవసాయదారుల యొక్క బాధలు తెలుసుకొని నన్ను స్వయంగా మమ్మల్ని పిలిపించుకొని మరి వాళ్ళ కొడుకుల ముందట కూడా వాళ్ళంతా ఏకమై మరి మా గ్రామం మీద మంచి దయతోని మొత్తం మా గ్రామంలో ఉన్న 30 మంది కుటుంబీకులకు ఆమె భూదానం చేయడం జరిగింది. మరి అంతేకాకుండా కూడా ఇప్పటికి కూడా ఏనుగు ఆశాబాయి పేరు మీద పట్టాదారుగా పేరుంది. మరి కాస్తులో కూడా ఇంకా ఇతరులు ఉన్నారు. అలాంటి భూమిని కూడా మరి ఏమి అభ్యంతరం లేకుండా ఇప్పుడు సాదా బైనామాలో కూడా ఉచితంగా చేసుకోవాలని చెప్పేసి రెవెన్యూ అధికారులు కూడా వాళ్ళని ఎవరిని కూడా సతాచకుండా ఉండాలని చెప్పి ఆమె మంచి మనసుతోని, నిర్మల హృదయంతో ఆమె మాకు ఈ భూదానం చేసినందుకు మా గ్రామం తరపున, నా తరపున ఆమెకు మేము పాదాభివందనాలు చేస్తున్నాం. ఎలాంటి తల్లి, వారి కుటుంబం అష్టారితోని, భోగ బ్యాగాలతోని, సిరి సంపదలతోని వాళ్ళ కుటుంబ సభ్యులు, కొడుకులు, కోడళ్ళు, మనమరాలు కూడా
జీవితాంతం సుఖంగా ఉండాలని కోరుకుంటూ మా వర్ధమన్నూరు గ్రామ తరపున మరి మా వర్ధమన్నూరు గ్రామ బీద రైతుల తరపున కోరుకోవడం జరిగింది. న్యాయవాదుల రక్షణ చట్టానికి ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదం తెలపడం పట్ల బార్ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వానికి ధన్యవాదాలని తెలియజేశారు. ఈ చట్టాన్ని త్వరలోనే రూపొందించి పగడ్బందీగా అమలయ్యేలా చూడాలని కోరారు. న్యాయవాదుల రక్షణ చట్టానికి అసెంబ్లీలో ఆమోదం తెలపడం పట్ల బార్ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు బార్ అసోసియేషన్ కార్యాలయంలో బుధవారం న్యాయవాదులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. న్యాయవాదులపై దాడులు జరుగుతున్న ఘటనలు ఇటీవల పెరిగిన నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావడం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. చట్టం పకడ్బందీగా అమలు కావాలని ఆకాంక్షిస్తూ తమ అభిప్రాయాలు తెలియజేశారు. ఈ మేరకు బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండ్రాల నగేష్ మాట్లాడుతూ న్యాయవాదులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా అనేక మార్లు నిరసన చేపట్టినట్లు తెలిపారు. తమ ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించి న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించిందని పేర్కొన్నారు. న్యాయవాదుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్కు కృతజ్ఞతలు తెలియజేశారు. చట్టాన్ని అతి త్వరలోనే రూపొందించి పకడ్బందీగా అమలయ్యేలా చూడాలని కోరారు. పోరాట ఫలితంగా న్యాయవాదులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఎన్నో పోరాటాలు చేస్తే ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి ప్రభుత్వాలు తేలేనటువంటి బిల్లును గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లు తీసుకురావాలని ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ స్వాగతిస్తూ మరి ఖచ్చితంగా న్యాయవాదులకు మద్దతుగా మరి గౌరవ శాసనసభ్యులు ఆదిలాబాద్ గౌరవ శాసనసభ్యులు పాయల్ శంకర్ గారు కూడా అసెంబ్లీలో న్యాయవాదులకు అనుకూలంగా మాట్లాడడానికి కూడా ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఏ ప్రభుత్వాలు అయితే న్యాయవాదులకు మద్దతు పలుకుతాయో వారికి ఆ ప్రభుత్వాలకు మరి న్యాయవాదులుగా మద్దతుగా ఉంటారని తెలియజేస్తూ ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరీ ధన్యవాదాలు. మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి చంద్రపూర్ జిల్లా మహంకాళి అమ్మవారి దర్శనానికి వెళ్తున్న భక్తుల వాహనం గుడిహత్నూర్ మండలం మేకలగండి వద్ద ప్రమాదానికి గురైంది. ఐచర్ వాహనం స్పీడ్ బ్రేకర్ వద్ద అదుపు తప్పడంతో వెనుక నుంచి లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐచర్లోని 25 మంది ప్రయాణికుల్లో పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ రిమ్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులంతా మహారాష్ట్ర వాసులుగా గుర్తించారు. బజారత్నూర్ మండలం పిప్రి గ్రామంలో ఈ నెల 6వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి ఆయన గ్రామంలో పర్యటించి ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా హెలీప్యాడ్ బహిరంగ సభాస్థలిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం స్థానిక రైతు వేదికలో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 6 నెలల్లో జిల్లాలో జరిగిన కార్యక్రమాల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని సీఎం సభకు సుమారు 30,000 నుండి 50,000 మంది ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. హెలీప్యాడ్ నుంచి సభా వేదిక వరకు డబుల్ బారికేడింగ్ ఏర్పాటు చేయాలని, ప్రజల రాకపోకలకు సౌకర్యవంతమైన మార్గాలు కల్పించాలని ఆదేశించారు. సభకు వచ్చే ప్రజలకు తాగునీటి సౌకర్యం సభా ప్రాంగణం లోపలే అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఇబ్బంది కలగకుండా షామియానాలు, నీడ ఏర్పాట్లు చేయాలని, వైద్య ఆరోగ్య శాఖ ఐసీయూ అంబులెన్స్లతో పాటు అత్యవసర మందులతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పార్కింగ్ స్థలాలను ముందుగానే గుర్తించి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించాలన్నారు. కార్యక్రమంలో పాల్గొనే అధికారులందరికీ ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఐటీడీఏపీఓ యువరాజ్ మర్మాట్, ఆర్డీఓ శ్రవంతి, డీఎస్పీ జీవన్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. భీంపూర్ మండలానికి వెళ్లే ప్రధాన రహదారి నిర్మాణం పూర్తి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్లపై తగు చర్యలు తీసుకోవాలని మండల బీఆర్ఎస్ నేతలు కోరారు. బుధవారం ఈ విషయమై ఎస్ఐ విక్రమ్ను కలిసి ఫిర్యాదు చేశారు.
సావర్గాం నుంచి భీంపూర్ మండలం కరంజిటి మార్గంలో రోడ్డు నిర్మాణ పనులను అర్ధాంతరంగా నిలిపివేసి ప్రమాదాలకు కారణమవుతున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ నేతలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బుధవారం ఎస్ఐ విక్రమ్ను కలిసి సంబంధిత కాంట్రాక్టర్లపై ఫిర్యాదు చేసి సమస్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ కేమ శ్రీకాంత్, మాజీ జెడ్పీటీసీ కుమ్ర సుధాకర్, కొడిమిత సంతోష్, సర్పంచ్లు కల్చప్ యాదవ్, మడావి వినోద్, రాంప్రభు, నాయకులు మార్షెట్టి అనిల్, జాదవ్ రవీందర్, ప్రవీణ్ యాదవ్, కపిల్ యాదవ్, సూర్పం సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ సుధాకర్ మాట్లాడుతూ గత 5-6 సంవత్సరాలుగా రోడ్డు సమస్యతో మండల వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వర్షాకాలం బురదతో, ఇతర సమయంలో దుమ్ము కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడుతూ ప్రమాదాల బారిన పడుతున్నారని వాపోయారు. పనుల్లో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సంబంధిత కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రోడ్డు పనులకు ఆటంకంగా మారిన బిల్లుల చెల్లింపును ప్రభుత్వం వెంటనే పూర్తి చేసి పనులను ప్రారంభించేలా చూడాలన్నారు. జమ్దాపూర్ రోడ్ సమస్య మీద కలవడం జరిగింది. మేము గత సంవత్సరం నుండి మేము అనేక సార్లు కలెక్టర్ గారికి కానివ్వండి, మరి R&B వాళ్ళకి కానివ్వండి, ప్రజెంట్ ఉన్న ఇన్ఛార్జ్ మినిస్టర్ కానివ్వండి, అందరికీ కలవడం, ఈ రోడ్డు సమస్య మీద వారికి వివరించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎవరు కూడా దాని మీద స్పందించడం లేదు. మరి స్థానికంగా ఉన్న ఆ కాంట్రాక్ట్ ఎవరైతే గుట్ట ప్రవీణ్ అండ్ సుమన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళను కూడా మేము కలవడం జరిగింది. వాళ్ళు మరి రోడ్డు మొత్తం తవ్వేసి మొత్తం బురద చేసేసిండ్రు. అనేక యాక్సిడెంట్లు కావడం, మరి గత నెలలనే ఒక మన డిప్టీ MRO గారి కానివ్వండి, ఒక 2-3 గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, వాళ్ళకు కూడా SI మన బ్యాంక్ వాళ్ళకు కూడా యాక్సిడెంట్లు అయి కాళ్ళు ఇరగడం జరిగింది. మరి అనేక సమస్యలు ఈ రోడ్డు మీద మొత్తం బురదమయమైపోతున్నది. కాబట్టి వారిని ఈ రోడ్డు మీద వాళ్ళు కాంట్రాక్ట్ ఎవరైతే పట్టినరో వాళ్ళు తొందరగా ముందు చేసేయాలి, లేకపోతే ఆ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకొని వేరేళ్ళకి ఇప్పియాలి అని మేము డిమాండ్ చేస్తాం. సుమన్ ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో వారి మీద యాక్షన్ తీసుకోవాలా, ఇమీడియట్లీ రోడ్ చేపియాలని మేము కలవడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు మరి డిప్యూటీ సీఎం గారిని R&B డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా కలవడం జరిగింది. అక్కడ సంబంధిత మినిస్టర్ గారికి కూడా కలవడం జరిగింది. మరి వారిని కూడా ఆ బిల్లు ఏదైతే అమౌంట్ ఉందో వాళ్ళని తొందరగా రిలీజ్ చేయాలని మా ఎమ్మెల్యే గారు కానీ ఇంకా మా సభ్యులందరం కూడా అనేక సార్లు వాళ్ళను కలవడం జరిగింది. వాళ్ళు ఆవంటున్నారు కానీ ఇస్తలేదు. తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో నిర్మించిన శ్రీ సచ్చిదానంద శబరిమాత ఆశ్రమ ప్రారంభోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆశ్రమ నిర్మాణానికి తన స్వంత నిధులను వెచ్చించిన మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డిని గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. అంతకుముందు ప్రత్యేక పూజలతో పాటు నగర సంకీర్తన కార్యక్రమాలను భక్తి శ్రద్ధల నడుమ చేపట్టారు. తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ సచ్చిదానంద శబరిమాత ఆశ్రమ ప్రారంభోత్సవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరిపారు. మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి తన స్వంత నిధులైన 15 లక్షల రూపాయలతో ఆశ్రమాన్ని నిర్మించగా బుధవారం ప్రారంభోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ముందుగా గోక గణేష్ రెడ్డి దంపతులు శబరిమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రిబ్బన్ కట్ చేసి ఆశ్రమాన్ని ప్రారంభించారు. ఆశ్రమ నిర్మాణానికి ప్రధాన దాతగా వ్యవహరించిన గణేష్ రెడ్డిని కుటుంబ సమేతంగా ఆశ్రమ సభ్యులు, గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. అంతకుముందు ఉదయం జరిగిన ధ్వజారోహణ కార్యక్రమంలో మాజీ విజయ డైరీ చైర్మన్ లోక భూమారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు నగర సంకీర్తనలు చేస్తూ భక్తి భావాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాకేష్, ఆశ్రమ సభ్యులు రాజమల్లు, వెంకటరెడ్డి, మోతి శ్రీనివాస్, లోక ప్రవీణ్ రెడ్డి, సాంబశివ, గంగాధర్, రఘుకుల్ రెడ్డి, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోక గణేష్ రెడ్డి మాట్లాడుతూ ఆశ్రమ నిర్మాణానికి ప్రభుత్వ నిధులు లభించకపోయినా ఎన్నో కష్టాలను అధిగమిస్తూ తన సొంత ఊరికి సేవ చేయాలనే సంకల్పంతో నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు. గ్రామ అభివృద్ధి పట్ల తనకున్న తపనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. శబరిమాత ఆశీస్సులతో గ్రామం ఎల్లప్పుడూ సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ ఆశ్రమం 40 సంవత్సరాల తర్వాత ఊరుస్తున్నది, ఇబ్బంది అవుతుందని ఈ గ్రామానికి మా తల్లులు, మా అక్కలు, మా చెల్లెలందరూ ఎక్కడ కలిసినా, ఏ సందర్భంగా కలిసినా మాకు ఒక ఆశ్రమం స్లాబ్ అడిగారు వాళ్ళు. కానీ నేను ఈ గ్రామంలో అన్ని కులాలకు బిల్డింగ్ కట్టించాను. ఈ ప్రాంతంలో ఎక్కడైనా అన్ని సంఘాలు, ఒక్కొక్క సంఘానికి పద్మశాలి కానీ, ముద్రాలు కానీ, ఎస్సీలకు కానీ, రెడ్డిలకు కానీ, మేము మిగతా వడ్డీలకు కానీ 5-6 సంఘాలకు బిల్డింగ్ కట్టించాం. మరి ఇక్కడ భక్తులకు
ఆశ్రమం కట్టిస్తే తప్పేమి. కొద్దిగా కష్టమైనా ఇబ్బంది అయినా కష్టాన్ని భరిస్తాం. ఆ తల్లులు అడిగిన మాటనే గొప్పది. ఆ గొప్ప పని చేస్తే ఆ భగవంతుడు ఆ శబరి మాత ఆశీర్వాదం మాకుంటే అని చెప్పి ఒక నమ్మకంతో వాళ్ళు అడిగిన పిల్లలే ఇక్కడ ఆశ్రమాన్ని పూలగొట్టి 3 రోజులకు చాలా మంది మళ్ళా పనిచేశారు. కేంద్ర బడ్జెట్లో దివ్యాంగుల సంక్షేమం కోసం తగిన నిధులు కేటాయించలేదని ఆరోపిస్తూ ఎన్పీఆర్డీ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట బడ్జెట్ ప్రతులను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. దివ్యాంగుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని, దీర్ఘకాలికంగా నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా నేతలు డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్లో దివ్యాంగులకు తగిన నిధులు కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్పీఆర్డీ నేషనల్ ప్లాట్ఫామ్ ఫర్ రైట్స్ ఆఫ్ డిసేబుల్డ్ ఎన్పీఆర్డీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ముందుగా బడ్జెట్ పత్రాలను దగ్ధం చేసిన అనంతరం నిరసన నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఆరిఫా బేగం, సహాయ కార్యదర్శి కుమ్రా శత్రుఘ్న్, ఉపాధ్యక్షులు చుక్కబొట్ల పోచన్న, మహిళా విభాగం నాయకురాలు ఉయిక రాధ, జిల్లా నాయకులు మడావి దత్తు, ఆత్రం రామారావు తదితరులు పాల్గొన్నారు. వికలాంగులకు బడ్జెట్లో కేటాయించాలి. జిందాబాద్ జిందాబాద్ ఎన్పీఆర్డీ జిందాబాద్ 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 ఎన్పీఆర్డీ. వేరేలకి ఈ సందర్భంగా ఎన్పీఆర్డీ జిల్లా ఉపాధ్యక్షులు కె ఆశన్న మాట్లాడుతూ వికలాంగులకు కనీసం 5% నిధులు కేటాయించాల్సి ఉండగా కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్యం చూపిందని ఆవేదన వ్యక్తం చేశారు. శిశు సంక్షేమ శాఖ పరిధిలో కాకుండా వికలాంగుల కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటు చేస్తేనే న్యాయం జరుగుతుందన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పాత విధానంలోనే కొనసాగించాలని, వికలాంగులకు వారి సామర్థ్యానికి అనుగుణంగా పని కల్పించాలని కోరారు. ఈరోజు ఎన్పీఆర్డీ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ ముందర కేంద్ర బడ్జెట్ పత్రాలు దగ్ధం చేయడం జరిగింది. ఎందుకంటే వికలాంగులకు బడ్జెట్లో 5% కేటాయించి ఉన్నది. కాబట్టి మా వికలాంగులకు, మా కులానికి ఒక్క బడ్జెట్ కూడా ప్రకటించడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా మీద చిన్న చూపు చూస్తున్నది, తల్లి వైఖరి అవలంబిస్తున్నది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నట్టు ప్రజా వ్యతిరేక విధానాలపై మనము ఇది దగ్ధం చేయడం జరుగుతున్నది. కాబట్టి ఏదైతే శిశు సంక్షేమ శాఖ, అదే వికలాంగుల శాఖ, వలయ వృద్ధుల శాఖని అందులో కలిపారు మా వికలాంగులని. అందుకని మాకు ప్రత్యేక శాఖని ఏర్పాటు చేస్తే మా ఆఫీసర్ మాకొస్తే మా వికలాంగులు న్యాయం జరుగుతుంది. లేకపోతే ఇప్పుడు శిశు సంక్షేమ అధికారులే ఉన్నారు, వాళ్ళ గురించే తెలుస్తుంది. కాబట్టి మా వికలాంగుల బాధ వాళ్ళకి తెలియడం లేదు. మా శాఖ మాకు ఏర్పాటు చేసి మాకు మా అధికారిని కేటాయిస్తే బాగుంటుందని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. గత 2 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో జిల్లాలోని పలు చోట్ల రబీ పంట నష్టం జరుగుతోంది. తాజాగా తలమడుగు మండలం ఉండం గ్రామానికి చెందిన ఓ యువ రైతు 6 ఎకరాల మొక్కజొన్న పంట వానలతో పూర్తిగా దెబ్బతినడంతో బాధిత రైతు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఫసల్ బీమాను అమలు చేయడమే కాకుండా పంట నష్టపరిహారం చెల్లించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఇటీవల కురుస్తున్న అకాల వర్షాలతో అన్నదాతలకు ఇక్కట్లు తప్పడం లేదు. ఖరీఫ్లో ఎన్నో ఆశలతో వేసిన పంటలు భారీ వర్షాలతో తీవ్రంగా దెబ్బతినడంతో రబీ సీజన్లో అయినా కొంతమేర దిగుబడులు రావాలని రైతులు ఆకాంక్షించారు. తీరా పంటలు చేతికంది వస్తున్న సమయంలో కురుస్తున్న వానలతో ప్రస్తుతం వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. గత 2 రోజులుగా ఈదురుగాలులతో కురిసిన వానలతో తలమడుగు మండలం ఉండం గ్రామానికి చెందిన ఓ యువ రైతు మొక్కజొన్న పంట పూర్తిగా దెబ్బతింది. గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే రైతు తనకున్న 10 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశారు. దాదాపు 3 నుండి 4 లక్షల వరకు పంటపై ఖర్చు పెట్టి దిగుబడుల కోసం ఆశగా ఎదురుచూస్తున్న సమయంలో ఈదురుగాలులతో కూడిన వానల కారణంగా దాదాపు 6 ఎకరాల పంట పూర్తిగా దెబ్బతింది. చేతికంది వచ్చిన పంట మొత్తం దెబ్బతినడంతో సదరు రైతు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఫసల్ బీమా వంటి
పంట బీమా ఉంటే కనీసం ఇన్సూరెన్స్ అయినా వచ్చేదని, స్వయంగా ఎదగాలని ఆరుగాలం కష్టపడుతున్న తనలాంటి యువ రైతులు ప్రకృతి వైపరీత్యాల వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నాడు. మండల వ్యవసాయ అధికారులు 2 రోజులుగా పంట నష్టాన్ని పరిశీలించడానికి రాకపోవడం బాధాకరమని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తన పంటను సర్వే చేయించి నష్టపరిహారం అందించడంతో పాటు రాబోయే ఖరీఫ్ సీజన్లో రైతులకు పంట బీమా సదుపాయం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. జొన్న పంట వేస్తాను. సో డిసెంబర్లో ఏమైంది అంటే ఈ సంవత్సరం గవర్నమెంట్ జొన్నల పంటలు కొనాలని చెప్పేసి ఇబ్బంది పెట్టినది కానీ అని చెప్పేసి ఈ సంవత్సరం ఫస్ట్ టైం మేము మక్కకే డైవర్ట్ అయినాం సార్. డైవర్ట్ అయితే 10 ఎకరాలు నేను మక్కేసినాను. 10 ఎకరాలు వేస్తే ఫస్ట్ డ్రిప్ తోటి వేద్దామని చెప్పేసి డ్రిప్ వేసినాం సార్. డ్రిప్ తోటి ఎకరకు 10,000 రూపాయలు డ్రిప్ ఖర్చు అయింది సార్. ఇప్పటివరకు ఎకరకు ఫర్టిలైజర్ కానీ సీడ్ కానీ మొత్తం కలిసి 20,000 రూపాయలు మామూలు ఖర్చు అయ్యింది సార్. కూలీలు అన్ని పట్టుకొని ఇప్పటికి ఎకరకు 30,000-40,000 ఖర్చు అయ్యింది సార్. అది మొత్తం 10 ఎకరాలు పెట్టినా సార్. ఇప్పుడు మొత్తం 6 ఎకరాలు మొత్తం కంప్లీట్గా పడిపోయింది. ఇప్పుడు దీనిలో డ్రిప్ పీకుందామంటే కూడా ఛాన్సెస్ లేదు సార్. ఇప్పుడు అంత ఘోరంగా ఇబ్బంది అవుతుంది రైతులకు. అదే దీంతో ఎవ్రీ ఇయర్ మాకు ఏముంటుండే, ఇంతకుముందు ఫసల బీమా ఉంటుండే, దాంతో కొద్దిగా రైతు కొద్దిగా గొప్ప లాభం వస్తుండే ఫసల బీమా కలిసి ఇన్సూరెన్స్ వచ్చినా కూడా. ఇప్పుడు దీనివల్ల ఇన్సూరెన్స్ లేదు, మాకు పెట్టుబడి పెట్టిన ఖర్చు వచ్చే లేదు, పోయేది లేదు. ఇప్పుడు దీన్ని దిద్దామంటే కూడా కూలీలకు పెట్టి బయట పంపించాల్సిన పరిస్థితి ఉంది సార్. ఇప్పుడు మాది కనీసం దీన్ని గుర్తుంచుకొని గవర్నమెంట్ అన్న ఈ వచ్చే సంవత్సరం జూన్ నుంచి అన్న కనీసం ఫసల్ బీమాని యాక్టివ్ చేసి రైతులకు కొంచెం ఎంతో కొంత మేలు జరుగుతుందని చెప్పేసి ఆశపడుతున్నాం సార్. నాలాంటి రైతులు ఎందరో మంది ఇప్పుడు యూత్ వచ్చి మా అగ్రికల్చర్ మంచి ఇంప్రూవ్మెంట్ చేద్దామని చెప్పేసి మేము పడుతున్నాం సార్. దీనివల్ల మా గవర్నమెంట్ ఏం సహకారం లేదు. కొంచెమైనా కనీసం కనకరించి ఇక్కడ ఉన్న ప్రతినిధులు కానీ, ఏవోలు కానీ, జేడీఎల్ కానీ ఎవరైనా ఉన్నా కూడా కనీసం రైతులు సందర్శించి పొలంలో ఏం ఇబ్బంది ఉన్నది, మరి దేనివల్ల ఇప్పుడు దీనికి ఎంత డ్యామేజ్ అయింది ఇప్పటివరకు సార్ పరిశీలించిన మానవులు లేదు సార్. మా రైతులు పట్టుకున్నా ఇప్పటికి 3 days అయితే ఇది పడిపోయి ఏవో కానీ ఎవరు రావట్లేదు సార్ దీని గురించి. ఇప్పుడు దీనికి ఆర్థిక నష్టం నాకు మినిమం ఎంత లేదు సార్, 7-8 లక్షల రూపాయలు ఆర్థిక నష్టం ఉన్నది. దీన్ని ఎవరు భరించాలా సార్ చెప్పండి. నోట్లోకి వచ్చిన బుక్క ఇప్పుడు సార్ ఇంకో వారం 10 రోజుల్లో నాకు కటింగ్ వస్తుండే. ఇప్పుడు సీడు ఇప్పుడు నీళ్ళు ఇద్దామంటే కూడా అది పట్టుకోకుంటున్నది. ఆ మక్క తుంటేనేమో ముదిరిపోలే. ఇప్పుడు హార్వెస్టర్కి ఎకరాకి 5,000 రూపాయలు హార్వెస్టర్కి ఇవ్వాలి సార్. దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. లేకుంటే మామూలుగా అయితే మంచి 20-30 కుంటలు ఎకరానికి వస్తుండే నాకు. ఇప్పుడు ఈ అకాల వర్షాల వల్ల రైతుకు ఎంత నష్టం వాటిల్లిందంటే మరి ఘోరంగా ఉన్నా సార్. దీన్ని దయచేసి మీరు ఏమన్నా ఆర్థిక సాయం మన అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ ఏమన్నా తక్షణమే విధించాలని సార్ నేను నమస్కారం చేస్తాను. జిల్లా బీసీ అభివృద్ధి అధికారిగా ధారావత్ సోనియా నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బుధవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజర్షిషాను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. బీసీ సంక్షేమ శాఖ ద్వారా చేపట్టే కార్యకలాపాలు, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలయ్యేలా పారదర్శకంగా విధులు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. కేంద్ర కార్మిక సంఘాల పిలుపులో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో ఉట్నూరు మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయం ముందు బ్లాక్ డే పాటించి నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను కాలరాస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని ఆరోపించారు. 4 కోడ్లు అమలు అయితే కార్మికులు తమ హక్కులను కోల్పోయే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని, ఉద్యోగ భద్రతను కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మిక వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్న ఆయన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లు 2022ను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా కోశాధికారి రత్నమాల, జిల్లా ఉపాధ్యక్షులు ముక్తా, స్వర్ణలత, మండల నాయకులు పార్వతి, రేణుక, లక్ష్మి, సురేఖ, పద్మ, కళావతి, జయ, గ్రామ పంచాయతీ యూనియన్ ఊట్నూరు మండల కార్యదర్శి ఆత్రం సుందర్, మండల నాయకులు పూర్క ప్రభు, భారత్ తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో మరి కేంద్ర కార్మిక సంఘాలు సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మరి ఊట్నూరు మండలంలో బ్లాక్ డేని నిర్వహించుకోవడం జరిగింది. ఈ బ్లాక్ డేకి ఉద్దేశం 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ యొక్క బ్లాక్ డే కార్యక్రమాన్ని ఊట్నూరు మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మరి పెద్ద ఎత్తున
మండలాలలో అదేవిధంగా జిల్లా కేంద్రాలలో ఈ యొక్క బ్లాక్ డే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఏదైతే ప్రభుత్వము మరి 4 లేబర్ కోడ్లను తీసుకొస్తే కార్మికులు తమ హక్కుని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా విద్యుత్ సవరణ బిల్లుని ఉపసంహరించుకోవాలని చెప్పేసి దీని మీద కూడా ఈ బ్లాక్ డేని నిర్వహించుకోవడం జరుగుతుంది. అందుకని ప్రభుత్వాలు ఆలోచించాలి. కార్మికులు కోరేటివి గొంతమ్మ కోరికలు కావు. మరి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మరి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లును మరి ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఇతర డిమాండ్ల పైన ఈరోజు బ్లాక్ డేలో పాల్గొనడం జరుగుతుంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాము. ఈ యొక్క సమస్యలను పరిష్కారం చేయకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాలకు హెచ్చరిస్తున్నాను. మహారాష్ట్ర నుండి అక్రమంగా దేశీదార్ను తీసుకొచ్చి కుచిలాపూర్ గ్రామంలో అమ్ముతున్న కాంపెల్లి రవీందర్ను అదుపులోకి తీసుకున్నట్లు ఆదిలాబాద్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రేండ్ల విజేందర్ పేర్కొన్నారు. నిందితుడి వద్ద 58 దేశీదారు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి జైలుకు తరలించినట్లు వెల్లడించారు. దేశీదారు మద్యాన్ని అక్రమంగా రవాణా చేయడం, విక్రయించడం చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దివ్యాంగుల ఇక్కట్లను దూరం చేసేలా పటిష్ట చర్యలు. రిమ్స్లో యూడీఐడి కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్ రాజర్షి షా సేవలను సద్వినియోగం చేసుకోవాలని పాలనాధికారి సూచన. వైభవంగా అయ్యప్ప స్వామి జన్మదినోత్సవ వేడుకలు. ప్రత్యేక పూజలతో స్వామిని కొలిచిన భక్తజనం. బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయంలో భక్తి శ్రద్ధలతో సాగిన పూజాది క్రతువులు. తల్లి ఇచ్చిన మాటను నిలబెట్టి 150 ఎకరాల భూదానం చేసిన కుమారుడు. ఏళ్లుగా సాగు చేస్తున్న పేదలకే భూమిని ఇచ్చిన వైనం. మీడియా సమావేశంలో వివరాల వెల్లడి. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.